జై గాయత్రి. శ్రీ గురుభ్యో నమ. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మంత్ర సాధనలో మంత్రం సిద్ధించడానికి, మంత్రం సిద్ధించిన తర్వాత అనేక సిద్ధులు పొందడానికి కాళీ ఉపాసనలో అద్భుతమైనటువంటి మహాకాళి దశాక్షరి విద్యామంత్రం అనేది ఒకటి ఉంది. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలోనిది. దీనిని పూర్వం త్రిపురాసుర సంహారం కోసం నారాయణుడు శివునికి ఉపదేశించాడని, తర్వాత దూర్వాసుడు అనేటటువంటి ముని సుచంద్రుడనే రాజుకు ఉపదేశించాడని, దాని ప్రభావంతో ఆయన పృథ్వీని జయించి పరశురాముడు కూడా అతన్ని జయించలేనటువంటి శక్తిని పొందాడని, ఆ తర్వాత ప్రచేతుడు, లోమశుడు, సౌరభి, పిప్పలాది మొదలైనటువంటి ఋషులందరూ ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది తద్వారా వాళ్ళు అనేక రకాలైనటువంటి సిద్ధులు పొందారని మనకు చెప్పబడుతున్నది. ఈ మంత్రం గురూపదేశంతో మాత్రమే దీన్ని సాధన చేయాలి. ఈ మంత్రము మీరు వ్యక్తిగతంగా సాధన చేయాలనుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా గురువును సంప్రదించి ఆయన సలహా మేరకు ఆయనతో ఉపదేశం తీసుకొని మాత్రమే ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి. మంత్రం ఓం శ్రీం క్లీం కాళికాయై స్వాహ అనేటటువంటిది ఒక మంత్రం. దానికంటే అద్భుతమైనటువంటిది ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహ. ఈ రెండు మంత్రాల్లో ఏదైనా కూడా మంత్ర సాధన చేస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి సిద్ధులు కలగడంలో సందేహం లేదు. దీన్ని గురూపదేశం పొంది ప్రతిరోజు 3 మాలల చొప్పున మీరు చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలరు. శుభం.